మీరు ఎప్పుడైనా క్రికెట్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ తోటి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్తో గొడవ పడడం చూసారా? వాళ్ళే అందరినీ రెచ్చగొడతారు, వాళ్ళు ఎవరితో గొడవ పడతారు అనేగా. నిన్న ఈ అరుదైన ఘటన జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న ఆస్ట్రేలియన్ ఆటగాడు ట్రావిస్ హెడ్కి, పంజాబ్కి ఆడుతున్న మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళైన మ్యాక్స్వెల్, స్టాయినిస్కి గొడవ జరిగింది. అసలు ఏమైందంటే, పంజాబ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి వికెట్కే 171 పరుగుల పార్ట్నర్షిప్ పెట్టారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఇందులో భాగంగా 9వ ఓవర్లో 49 పరుగుల దగ్గర హెడ్ ఉన్నప్పుడు ఓ గొడవ జరిగింది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో వరుసగా 2 బంతులను సిక్సర్లుగా మార్చిన హెడ్ తర్వాత బంతిని మాత్రం మిస్ అయ్యాడు. దీనిపై అసహనానికి గురయ్యాడు హెడ్. ఈలోగా మ్యాక్స్వెల్ బాల్ని అందుకుని హెడ్ను సీరియస్గా చూస్తుండడంతో హెడ్కి కోపం వచ్చింది. ఎందుకు చూస్తున్నావు, బాల్ని విసిరేసిందే కాకుండా అని అరిచాడు. దీంతో నవ్వుతూనే మ్యాక్సీ హెడ్కి ఏదో సమాధానం చెప్పాడు. ఈలోగా మ్యాక్స్వెల్కి సపోర్ట్గా వచ్చిన స్టాయినిస్ హెడ్తో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఎంపైర్ వచ్చి కలగజేసుకుని ముగ్గురిని కంట్రోల్ చేశాడు. అయితే దీని మీదే మ్యాచ్ తర్వాత మాట్లాడిన హెడ్, మాలోని కంప్లీట్గా ఆటను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇది సహజం అన్నాడు. పైగా మేము ముగ్గురం ఒకరికొకళ్ళం బాగా కావాల్సిన వాళ్ళం, అందుకే వాదనను ఇంకా పెద్దది చేయకూడదని చెప్పి వదిలేశా, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు హెడ్. మొత్తంగా సన్ రైజర్స్ కోసం తోటి ఆస్ట్రేలియా ఆటగాళ్లతోనే గొడవకు దిగి హెడ్ తన లాయల్టీని మరింతగా పెంచుకుంటే, ఇలా క్రికెట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెటర్లే ఒకరితో ఒకళ్ళు గొడవ పడడంతో ఈ వీడియో వైరల్గా మారిపోయింది.